ఏంది ఘోరం, ఏంది దారుణం, అసలు ఎట్లా చెప్పాలి? పొద్దు పొద్దుగానే గింత ఘోరమైన వార్త ఇనాల్సి వస్తుందని అనుకోనేదొల్లా పాపం ఒక్కొక్కరు చూస్తుంటే కండ్ల పొంట నీళ్ళొత్తాని కాలం చేసిన వాళ్ళని తలుసుకుంటే పానం అంతా కలుక్కుమంటుంది. గా దిక్మాల కంకర్లోడు టిప్పరు యమకింకరు లెక్క వచ్చింది. ఆర్టీసీ బస్సును టక్కర్ చేసింది. బస్సులో ఉన్న వాళ్ళ పానాలు కంకర్ల కలిపింది. అగో వీళ్ళ బాధ తన్లాట చూస్తుంటే నరకం అంటే ఎట్లుంటుందో కండ్లారా చూసినట్టు అయిందోల్లా మాయాదారి టిప్పరు తోవ తప్పి ఆర్టీసీ బస్సును గుద్దింది. 19 మంది పానాలు తీసింది. ఇంట్లో 10 మంది ఆడోళ్ళు ఉన్నారు, 8 మంది మోగోళ్ళు, ఒక చంటి పాప. పొద్దుగాల కరెక్ట్ 4:40 ఆర్టీసీ బస్సు రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాండ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిందోల్లా. కొలువులకు చదువుకునే తందుకు పనులు చేసుకునే తందుకు చుట్టాలిండ్లకు ఏటోళ్ళు తెల్లారగట్టని లేచి బస్సు ఎక్కిరు. దగ్గర 70 మంది దాకా ఉన్నారు ఇండ్ల. కానీ వీళ్ళకే మెరక ఇంకా జరసేపట్ల బస్సే ఆగమైతుంది, పానేలు పోతాయని. ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడకు రాగానే అటుకెళ్లి కంకర లోడుతోనే టిప్పర్ వచ్చింది. అది కూడా స్పీడ్ తోనే ఉన్నది, గుద్దింది. బస్సుల కంకర లోడ్ పడిపోయింది. అందులో ప్యాసింజర్లు ఇరుకపోయారు. అగో ఎంత తనలాడుతుర్రో చూడు. ఆ కంకర్లా వాళ్ళ బాధ చెప్పేటందుకు నాకు మాటలు కూడా అత్తలేవు. ఇక అంతలే పోలీసులు ఊరి జనాలొచ్చి ఇంట్లో బస్సులు ఇరుక్కుపోయి తనలాడుతున్నోళ్లను కాపాడిరు. జేసీబీలతోని బయటకు తీసిరు. దెబ్బలు దాకినోళ్లను జప్ప దగ్గరలో ఉన్న దవాఖాన్లకు దోలుకపోయిర్రు. ఇక ఒక్కొక్క శవం బయటికి తీస్తుంటే ఆడ కండ్ల పొంట నీళ్లు పెట్టుకోనోళ్ళు లేరు. తల్లి బిడ్డ అక్క చెల్లెండ్లు అన్నాదమ్ముళ్ళు ఇట్లా కుటుంబాలే పానాలు పోయినాయి. పాపం వీళ్ళు ముగ్గురు సొంత అక్క చెల్లెళ్ళు పెళ్లి దావత్తులకు పోయి పట్నంలో చదువుకునే తందుకు అత్తుంటే ఆ టిప్పర్ గిట్లా మోసం చేసి పడేసింది.
అయితే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను షేయి పార్టీ ఎంపీను జనాలు గెదిమినంత పని చేసిరోళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సార్ కనబడుతూనే జనం గరమయ్యారు. రోడ్డు బాగా చేయమని ఎన్ని మాటలు చెప్పినా వెనకపోతిరి. ఇప్పుడు ఇదంతా మీరు చేయబట్టి అయిందని కోపానికి వచ్చిర్రు. ఇక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ను కూడా నిలదీసిర్రు. అసలు రోడ్డు హెల్ప్ చేస్తానంటే అడ్డం పడ్డదే కొండా విశ్వేశ్వరరెడ్డి సారట. గిదే ముచ్చట నిలదీస్తా అంటే సారు నీళ్లు నమిలిండు. గట్టిగా అడిగినోళ్లను ఊరు పేరు అరుచుకుంటా బెదిరించుకుంటా పోయిండట. ఏంది అసలు? నేనే రోడ్ తెచ్చిన నిజం చెప్తున్నా, అసలు చూస్తందుకు కంకర టిప్పర్ చేయబట్టి గింతమంది పానాలు పోయినాయి అని అనిపిస్తున్నది. గాని ఇది ముమ్మాటికి సర్కారు చేయబట్టే గింత ఘోరం జరిగిందోలా రోడ్లు హెల్ప్ చేయమని ఇక్కడోళ్ళు ఎన్నో మాటలు డిమాండ్ చేసిర్రు. ఏడబడితే గాడ గుంతలు కూడా ఉన్నాయి. ఆ గుంతలు ఊడ్చుడు కూడా సర్కారుకు శాతగాలే. గా గుంత చేయబట్టే టిప్పర్ ఆగమాగం చేసిందని అంటుర్రు. రోడ్లు కూడా బాగు చేయకుంటే ఇంకెందుకు ఈ లీడర్లు? ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని రాస్తుంటారు. ఇప్పుడు అదే ఆర్టీసీ బస్సుల ప్రయాణం గట్టినోళ్ళు పైలోకానికే పోయిర్రు. దీనికి జిమ్మదారి సర్కారేనా కాదా? మాట్లాడతారు